ఒక వంక పార్లమెంట్లో అనేకమైన సమస్యలతో ప్రతిపక్షాలు ఎన్నో రకాలైన అస్త్రాలను సంధిస్తూ ఉంటే ప్రధాని మోడీ గారు పార్లమెంటులో వెళ్లకుండా భారతదేశంలో ఉండకుండా కొన్ని దేశాలకి ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళారు? ఒకటి ఆలోచించాలి. ఇంత ఎందుకంటే మోడీ గారు ఫస్ట్ రోజు పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆ గుమ్మాలు దండం పెట్టుకొని నేను ఎప్పుడు ఒక సైనికుడిలాగా పనిచేయాలి తప్పించి వేరే కాదు అన్న వ్యక్తి ఈ రోజున పార్లమెంట్ని తన సహచరులకు అప్పగించేసి ఎందుకు వెళ్ళాడు బ్రిటను, ఆ తర్వాత మలేషియా? ఆలోచిస్తే ట్రంప్ రోజుకో పిచ్చి కూతురు కూస్తూ ఉంటే ఆ ట్రంప్ని అసలు కేర్ చేయకూడదు. ఎందుకంటే గంటకో మాట మాట్లాడే ట్రంప్ లాంటి వ్యక్తులతో మనం కలిసి ఉండలేము అని చెప్పి మన అవసరాల కోసం ఎగుమతులు కానీ దిగుమతులు కానీ వీటన్నిటికీ సరైన అవకాశాలు ఎక్కడ ఉంటాయని చెప్పేసి గత వారంలో ఈయూతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరి నిన్నటి రోజున మనకి బ్రిటన్తో చాలా గొప్ప లాభకరమైన ఒప్పందాలు కుదుర్చుకుంది. మరి మాల్దీవులు వెళ్తున్నదంటే ఇప్పటికే చచ్చిన పామువాడు ఆ పాము చర్మంతో ఈయన చెప్పులు కుట్టించుకుంటారో మరి ఏం చేస్తారో తెలియదు. కానీ మరి వాడు మన వరకు చైనా వేసి ఇండియన్స్ గో బ్యాక్ అన్నవాడు ఈరోజు కాలు పట్టుకుంటున్నారు. కాబట్టి అత్యవసరమైన కొన్ని పథకాలు రచించడానికి ఆయన మోడీ గారు వెళ్ళారు. వాటి ఫలితాలని మనం రాబోయే రోజుల్లో చూస్తాం. జై హింద్.